ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వాక్యం. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానం బట్టి ధ్యానం చేద్దాం. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీతి మార్గము అంటే దేవుని మార్గము. ఈ లోకములో నీతిమంతుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరే. నీతి మార్గమున మనల్ని నడిపించువాడు ఆయనే. నీతి మార్గమునందు మనము ఎప్పుడైతే నడుస్తామో ఆయన మన జీవితాన్ని, మన ఆయుష్ను ఆయన దీర్ఘాయువుగా పొడిగిస్తానంటున్నాడు. కాబట్టి నీతి మన జీవితంలో ఒక భాగమైనప్పుడు ఆయన ఏ ఆపదయు మనకు సంభవింపకుండా కాపాడుతూనంటున్నాడు. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. నీతిమంతుడు కళ్ళమాటను అసహించుకుంటాడు. నీతిమంతుడు వెలుగు తేజరిల్లుతుంది. నీతిమంతుల వెలుగు తేజరిల్లుతుంది. నీతిమంతుడు ఆకలి తీరా భోజనం చేస్తాడు. నీతిమంతుడు అబద్ధములు పలుకడు. నీతిమంతుడు చెడు కార్యములను తలపెట్టడు. నీతిమంతుడు ఎప్పుడూ దేవునికి విధేయుడై నడుస్తాడు. నీతిమంతుడు పాపమును ద్వేషిస్తాడు. నీతిమంతుడు ఇతరుల పట్ల ఆయన కృపను చూపుతాడు. పేదల పట్ల ఆయన కనికరమును చూపుతాడు. దేవుడు నీతిమంతుడైన వానిని ఈలాగున ఆశీర్వదిస్తాడని అనేక విషయాలు నీతిమంతుని గురించి బైబిల్ గ్రంథంలో రాయించాడండి. పాపాత్ముల యొక్క ఆస్తి నీతిమంతులకు ఉంచబడుతుంది. నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. ఇలాగున మనం చెప్పుకుంటూ పోతే నీతిమంతులను దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడో మనం చూడగలమండి. ఉదాహరణకు విశ్వాసులకు తండ్రి నీతిమంతుడు అని పిలువబడిన వారు ఎవరండి? ఆది అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడిన దేవుడే సాక్ష్యం ఇచ్చాడండి. దేవుడు అబ్రహాము గారిని గురించి అంతగా చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? ఆయనను దేవుడు పిలిచినప్పుడు ఆయన దేవునిని ఎరుగని వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన నీ స్వదేశాన్ని, నీ తండ్రిని, నీ తల్లిని, నీ బంధువులను విడిచి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు అని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో ఆ మాటకు విధేయుడై, అంటే ఆ దినాలలో ఎంతటి విధేయతను అబ్రహాము గారు చూపాడు అంటే, నేను ఫలానా అని తెలియనప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళు అంటే మనం ఎవరైనా వెళ్తామండి? వెళ్ళము. కానీ నిరీక్షణకు ఆధారం లేని ఆ సమయంలో, ఆ రోజులలో, ఆ దినములలో ఆయన నిరీక్షణకు ఆధారం చేసుకొని, నిరీక్షణ అంటే ఆయన దేవుడో కాడో తెలియకుండానే ఆయన వెళ్ళమన్న చోటుకి వెళ్ళాడండి. అది దేవుడు ఆయన గొప్ప నీతిమంతుడిగా యెహోవాయే సాక్ష్యం ఇచ్చాడు అబ్రహాము గారి గురించి. కాబట్టి ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నీవు ఒక ఆలోచన కలిగి నీతిమంతునిగా జీవించుటకు ఇష్టపడుతూ ఉన్నావా? నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగవచ్చుబడి పాపము పుట్టించును. కాబట్టి 1 యోహాను 2:29లో దేవుడు అంటున్నాడు కదా, ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదము. నీతిమంతుడు ఆయనే అని ఎరిగి ఉన్నాడలా నీతిని జరిగించినటువంటి నీవెవరైనా సరే ఆయన మూలముగా పుట్టి ఉన్నావని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయనను కనుగొన్నవాడు జీవమును కనుగొంటాడని, యెహోవా కటాక్షం అని కలుగుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీతిమంతుడు పాపమును ద్వేషిస్తాడు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి, నీతిమంతుడు ఎప్పుడూ మంచి కార్యాలనే చేస్తాడు. కాబట్టి నీతి మార్గమున మనం నడిచినట్లయితే దేవుడు ఆయన మనలను విమోచించి, పాపము నుండి విమోచించి
మనము ఈ లోకముతో అంటుకట్టబడకుండా మనలను కాపాడుతానంటున్నాడు. కాబట్టి ఈరోజు నీ వాగ్దానం వింటున్న వారిలో ఎవరైనా నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎరిగిన వారై ఉంటే గనక ఈరోజే మీరు ఆయన నామమును ఎరిగి ఆయన ఆజ్ఞలను పాటించినట్లయితే దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేయటానికి మిమ్ములను కూడా నీతిమంతులనుగా తీర్చి తాను నీతిమంతుడై ఉన్నట్టు మిమ్మును కూడా నీతిమంతులుగా తీర్చుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ చిన్న ప్రార్థన నీ జీవితంలో గొప్ప మార్పును కలుగచేస్తూ ఉంది. కాబట్టి ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీవును నీతిమంతుడై ఉండులాగున ఈ చిన్న ప్రార్థన చేద్దాము. మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు నాయన. ఈ లోకములో నీతిమంతులు మాకు అరుదుగా కనిపిస్తారు నాయన. అయా, నీతిమంతుడు అని పిలువబడిన వారు మీరు ఒక్కరే. కాబట్టి మీ నీతిని ధరించిన వారమై ఇతరుల పట్ల మేము ప్రేమ కలిగి అయా, ప్రేమ కరుణ దయతో మేము జీవించినట్లు ఈ లోకములో మీరు మాకు మాదిరి ఉంచి వెళ్ళి ఉన్నారు నాయన. అయా, మీ నీతిని అనుసరించి మేము నడుచుటకు ఈ రోజున మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ వాగ్దానమును మేము చదవగానే మాలో నీతిని కలిగి ఉండాలని ఒక ఆలోచన మాకు పుట్టింది నాయన. ఆ ఆలోచనను మీరు సఫలము చేసి మేమును నీ నీతి మార్గంలో నడిచే భాగ్యం అనుగ్రహించమని, ఎందరైతే నైనా భక్తిహీనులుగా ఈ లోకంలో బ్రతుకుచూ ఉన్నారో వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ఇప్పుడే వారు ఒక తీర్మానం చేస్తూ ఉండగా వారి తీర్మానాన్ని మీరు నైనా సఫలం చేసి మీలో జీవించుటకు కృపను అనుగ్రహించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.